కౌశిక్ ఆయుర్వేద ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, హైదరాబాద్ దిల్షుక్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం, మదర్స్ డే అని చెప్పేసి అంటుంటారు. అంటే ప్రపంచ మాతృదినోత్సవం అని చెప్పేసి అంటుంటారు. సమస్త లోకాల్లో, సమస్త ప్రపంచంలో, సమస్త ప్రాణకోటికి మాతృమూర్తే జీవాధారం. పశుపక్షాదులు, జంతువులు ఏవైనప్పటికీ మాతృమూర్తి జన్మనిచ్చేవారిని మాతృమూర్తి, తల్లి అని చెప్పేసి అంటారు. సరే, మానవ జాతి ఉత్కృష్టమైనటువంటి జన్మ. సో మానవ జాతిలో తల్లి ప్రధాన పాత్ర. జన్మనివ్వడమే కాకుండా జన్మనిచ్చినటువంటి మనిషి యొక్క అభ్యున్నతికి ఎంతో పాటుపడుతుంది. జన్మించినప్పటి నుండి తను జీవించినంత కాలం వారి యొక్క సంతానానికి పూర్తి స్థాయిలో వారి యొక్క ఎదుగుదలకి పాటుపడుతుంది. ప్రతి కోణంలో తల్లి యొక్క పాత్ర కనిపిస్తుంది. అడుగడుగున ప్రతి మైల్ స్టోన్లో మాతృమూర్తి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ, పిల్లలకు పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు అయినప్పటికీ ఆ పిల్లల్ని తల్లి వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న పిల్లలుగానే చూస్తుంటుంది. అలాగే ప్రతి మనిషి ఆలోచిస్తున్నట్లయితే మాతృత్వం లేనంటే, తల్లి యొక్క జననం లేనట్టయితే, తల్లి యొక్క ఆకాంక్షలు, ఆ కోరికల మేరకి మనను సరిదిద్దినట్లయితే, సక్రమమైన మార్గంలో ఉంచినట్లయితే ఏ మనిషి కూడా జీవితంలో ఎదగలేడు, ప్రపంచంలో మనుగడ సాగించలేడు. ఎలా అంటే, అమ్మ అంటేనే అనుబంధం, అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ఆత్మీయత, అమ్మ అంటే ఆత్మబలం, ఆత్మస్థైర్యం, అమ్మ అంటే ఆశువుగా చెప్పేది. అలాగే అమ్మ అంటేనే అంతర్లీనంగా ప్రతి మనిషిలో ప్రవహిస్తున్నటువంటి నమ్మకం. ప్రతి నిమిషం వెన్నంటి మన యొక్క ఎదుగుదలని ప్రోత్సహిస్తుంది అమ్మ. అంతటి గొప్ప మాతృమూర్తికి ఎంతైనా సదా 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 జీవితకాలం వారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం ఎంతైనా అభిలషణీయం. అలా ఉండడం ఎంతో ఉన్నతమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. మన మనుగడకి మాతృమూర్తే ఎల్లవేళలా తోడ్పడుతుంది. మనకు వచ్చినటువంటి, ప్రతి మనిషికి వచ్చినటువంటి చాలా సందర్భాల్లో, ఎగుడు దిగుళ్ళలో, కష్ట సుఖాల్లో, ఎక్కడైనా ఏమాత్రం మనకి కష్టం కలిగినా, ఏదైనా అవసరం ఉన్నా, ఏకాగ్రత లోపించినప్పుడు ఒక్క క్షణం పాటు, లిప్త పాటు అమ్మని గుర్తు చేసుకున్నట్లయితే, ఈ సమయంలో అమ్మ ఉన్నట్లయితే ఎలాంటి సలహా ఇస్తుంది అని మనం చేసుకున్నట్లయితే, మన పక్కనే ఉండి అమ్మ సలహా చెప్పినట్టు అనిపిస్తుంది. సో అలాంటి సలహాను మనం ముందుకు తీసుకెళ్ళి ఎన్నో సందర్భాల్లో మనం విజయవంతమైన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకల్లలుగా ఉన్నాయి. అమ్మ పక్కన ఉంటే చాలు ఏదైనా సాధించగలిగినటువంటి నమ్మకం కలుగుతుంది. అమ్మ లేనిదే జీవితం లేదు, అమ్మ లేకుండా జన్మ లేదు, జీవన సాఫల్యం లేదు, జీవితంలో సాధారికత సాధించే అవకాశాలు లేవు. జీవితంలో ప్రతి మలుపులో, ప్రతి క్షణం, ప్రతి అంగుళం అమ్మే గుర్తుకొస్తుంది. ఆప్యాయత అంటే అమ్మ, అనురాగానికి అమ్మ,
అన్ని వేళల్లో అమ్మ అమ్మ అమ్మ, అమ్మ లేనిదే మనిషి జీవితమే లేదు. చరమాంక దశ వరకు కూడా అమ్మ అనే కలుస్తూ ఉంటాం. ఎంత సంతోషం కలిగినా, బాధ కలిగినా, ఏ ఇబ్బందులు ఎదురైనా అమ్మ అంటాం తప్ప ఇంకొక మాట ఏ మనిషి నుండి రాదు. సో అంత ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి స్థాయి మాతృమూర్తికి, తల్లికి కలిగి ఉంది. అంత మహోన్నతమైనటువంటి జీవితాల్ని కల్పించినటువంటి ఎందరెందరో తల్లులకి, మాతృమూర్తులకి నా యొక్క శుభాభినందనలు. మరొక్కసారి శిరస్సు వంచి తల్లులందరికీ, ప్రపంచంలో ఉన్న అందరి తల్లులకి నా యొక్క నమస్కారాలు. ప్రత్యేకంగా మా మాతృమూర్తికి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జై నమస్కారాలు. శుభరాత్రి.